Hi, welcome to SV Maths channel. Inter Maths 1. Trigonometric ratios up to transformations. Exercise 60F. 60F లో ఫస్ట్ రోమన్లో ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఫస్ట్ రోమన్ నెంబర్ 1 ఒకటే ఉంది. ఇందులో 1 2 3 4 5 6 7 8 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఫోర్త్ ప్రాబ్లమ్స్ వరకు అయిపోయాయి ఫస్ట్ రోమన్లో. సో ఫిఫ్త్ ప్రాబ్లం, ఫిఫ్త్లో ఫస్ట్ వన్. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 is equal to 4 cos of pi minus a by 4 into cos of pi minus b by 4 into cos of pi minus c by 4 అని ప్రూవ్ చేయాలి. సో అది RHS. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ ఏమి ఇచ్చారో చూసుకోవాలి. ఏం ట్రయాంగిల్ ఏబీసీ. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, చూడండి సొల్యూషన్. LHS తీసుకుంటున్నాం. cos a by 2 plus cos b by 2 plus cos c by 2. ఓకే, సో cos a by 2 plus cos b by 2 అనేది ఎట్లా ఉందమ్మా? ఈ రెండు చూడండి. cos a by 2 plus cos b by 2 అనేది cos c plus cos d ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి. ఓకే, cos c plus cos d 2 cos c plus d by 2 అంటే a by 2 ప్లస్ b by 2 బై 2. ఓకేనా? సి అంటే a by 2, d అంటే b by 2. ఓకే, సో కాస్ c మైనస్ d by 2 a by 2 మైనస్ b by 2 బై 2. ఓకే, ప్లస్ కాస్ c by 2 సేమ్ యాజ్ ఇదిగా వదిలేతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 కాస్, చూడండి ఒకసారి a by 2 ప్లస్ b by 2 2 కదా, a ప్లస్ b by 2 ఇది బై 2 అంటే 2 ఇంటూ 2 కదా, అంటే ఏమవుతుంది a ప్లస్ b బై 2 ఇంటూ 2 అంటే 4. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 4. ఓకేనా? ప్లస్ కాస్ c బై 2. ఓకే, నెక్స్ట్ 2 కాస్, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ c బై 2ని ఏమని రాయచ్చమ్మా ఒకసారి చూడండి. a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. నాకు c కావాలి. సో a బై 2 ప్లస్ b బై 2 ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 బై 2 అంటే 90 డిగ్రీస్. ఓకే, సో c బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ ఏమవుతుంది ఈ a ప్లస్ b బై 2 ఇటువైపు వస్తుంది కదా, మైనస్ a ప్లస్ b బై 2. ఓకే, అర్థమైందా? సో c బై 2 ప్లేస్లో ఏం రాయొచ్చు? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2 అని రాయొచ్చు. ఓకే, సో 2 కాస్ ఆఫ్ a ప్లస్ b బై 4 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 4 ప్లస్ ఏమన్నా రాయచ్చమ్మా c బై 2 ప్లేస్లో కాస్ 90 మైనస్ a ప్లస్ b బై 2. ఓకేనా? సో రాయచ్చు కదమ్మా. నెక్స్ట్ 2 కాస్ ఆఫ్ a ప్లస్ b బై 4, చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ a మైనస్ b బై 4 సేమ్ యాజ్ డీగా రాసేస్తున్నాను. చూడండి కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుందమ్మా? సైన్ థీటా కదా. సో సైన్ a ప్లస్ b బై 2. అర్థమైందమ్మా? ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా ఏముంది? ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్. 90 ఉంది కాబట్టి కాస్ సైన్ కింద మారుతుంది. ఓకే, సో కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా అంటే సైన్ ఆఫ్ a ప్లస్ b బై 2. ఓకేనమ్మా? నెక్స్ట్ సో 2 కాస్ ఆఫ్ a ప్లస్ b బై 4 ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 4. చూడండి ఇదంతా a అనుకుంటే సైన్ ఏకి ఫార్ములా ఉంది. సైన్ 2aకి ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ కాస్ ఏ. సో సైన్ ఏకి ఏమవుతుంది? 2 సైన్ a బై 2 ఇంటూ కాస్ a బై 2 కదా. సో ఇది ఫార్ములా. ఓకే, ఫార్ములా అప్లై చేస్తున్నాను. 2 సైన్ a బై 2. సో a బై 2 అంటే a ప్లస్ బై బై 2, a ప్లస్ b బై 2 బై 2 అంటే ఏంటి? 2 ఇంటూ 2. సో a ప్లస్ b బై 4 అవుతుంది. అర్థమైందా? 2 సైన్ a బై 2 ఇంటూ కాస్ a బై 2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. సో a బై 2 ఏమవుతుంది? 2 ఇంటూ 2 4. ఓకే, a ప్లస్ b బై 4. 2 సైన్ a బై 2 ఇంటూ కాస్ a బై 2 సరిపోయింది కదా. సో చూడండి ఇక్కడ 2 కాస్ a ప్లస్ b బై 4 కామన్ తీయచ్చు కదా. కామన్ తీసేయండి. 2 కాస్ a ప్లస్ b బై 4 కామన్ తీస్తున్నాను. సో అంటే ఏమొస్తుంది? కాస్ ఆఫ్ a మైనస్ b బై 4 ప్లస్
ఇంకేం మిగిలింది ఇక్కడ కాస్ ఆఫ్ 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 కామన్ తీసాం అంటే ఏం మిగులుతుంది సైన్ ఏ ప్లస్ బీ బై 4. ఓకేనమ్మా, అర్థమైందా? జాగ్రత్తగా వినండమ్మా, ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఐఎంపీ. ఓకే, సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4. చూడండి ఒకసారి ఇక్కడ సైన్ తీటాని ఏమని రాయొచ్చు? చూడండి ఇక్కడ సైన్ తీటాని కాస్ 90 మైనస్ తీటా ఏమైంది? సైన్ తీటా కదా. సో మళ్ళీ ఇక్కడ సైన్ తీటాని ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అని రాయొచ్చు కదమ్మా. ఓకేనా, అంటే ఏంటి? కాస్ ఆఫ్ సైన్ తీటాని రాస్తున్నాను π/2 మైనస్ ఆఫ్ ఏంటి ఏ ప్లస్ బీ బై 4. ఏం లేదమ్మా, ఎక్కడ ఎలా కన్వర్ట్ చేస్తున్నామో, ఎక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. ఓకేనా, చాలా ఈజీ ప్రాబ్లం. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఏ ప్లస్ బి బై 4 కదా. చూడండి ఇక్కడ ఏ నెక్స్ట్ స్టెప్లో రాద్దామండి. ఓకే, సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ ఇది ఎలా ఉంది? కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంచండి. కాస్ సి ప్లస్ కాస్ డి అంటే ఫార్ములా ఏంటి? 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 కదా. అంటే ఏంటి? ఏ బై 4 మైనస్ బీ బై 4. ఓకేనా, ఇది సి. 2 కాస్ సి ప్లస్ డి బై 2, సి ప్లస్ డి, డి అంటే π/2 మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ కదా. ఓకేనా, 2 కాస్ సి ప్లస్ డి బై 2 మైనస్ ఏ బై 4 మైనస్ బీ బై 4. ఓకే, బై 2. ఓకేనమ్మా, అర్థమైందా? ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 అంటే ఏ బై 4 మైనస్ బీ బై 4. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అప్లై చేయాలి మనం. అంటే ఏంటి? మైనస్ π/2, ఇక్కడ ప్లస్ ఏ బై 4, ఇక్కడ కూడా ప్లస్ బీ బై 4. ఓకే, అర్థమైందమ్మా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బై 2. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా ఈ స్టెప్? ఏం లేదు, ఇక్కడ కాస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో ఫార్ములా అప్లై చేసాం అంతే. ఓకే, సో మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, 2 కాస్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ప్లస్ ఏ బై 4 మైనస్ ఏ బై 4 క్యాన్సిల్ అయిపోయిందా? ఓకే, ఇక్కడ మైనస్ బీ బై 4 ప్లస్ బీ బై 4 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో 2 కాస్ ఆఫ్ చూడండి ఇక్కడ మైనస్ బీబీ మైనస్ బి అవుతుంది మైనస్ 2b కదా. π/2 మైనస్ 2b బై 4/2. ఓకే, ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఏ 2a బై 4 మైనస్ π/2 అంతే కదా మిగిలింది ఇక్కడ. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ బై 2. ఓకే, సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ చూడండి ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతుంది? 2 ఇంటూ 2 ఏమవుతుంది? బై 2 కదా. 2 ఇంటూ 2 4 అంటే π మైనస్ బీ బై 4. ఓకే, ఇంటూ ఇక్కడ కూడా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాస్ ఆఫ్ ఇక్కడ ఏం మిగులుతుంది? ఏ మైనస్ π/2 ఇంటూ 2 అంటే 4. సో ఏ మైనస్ π/4. అర్థమైంది ఇంతవరకును? ఓకే, 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ చూడండి 2 కాస్ ఆఫ్ π మైనస్ బీ బై 4 ఇంటూ ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం చూడండి. కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా, సో ప్రాబ్లం లేదు. అంటే ఏంటి? π మైనస్ ఏ బై 4 అని రాయొచ్చు కదా. కాస్ ఆఫ్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసామమ్మా. కాస్ ఆఫ్ మైనస్ రాయమంటారా? మైనస్ కాస్ ఆఫ్ మైనస్ తీటా అంటే ప్లస్ కాస్ తీటా, సో నో ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ రాశాను కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ కాస్ తీటా. సో ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఏమని రాయొచ్చు? π మైనస్ సి బై 4 అని రాయొచ్చు కదా. చూడండి 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు π కదా. సో ఏ ప్లస్ బీ బై 4 కావాలి నాకు, అంటే π మైనస్ సి బై 4 అవుతుంది కదా.
అర్థమైందమ్మా? సార్ చెప్పనా? చూడండి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. ఓకే కదా? a ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ సి బై 4, పై బై 4 అంతే కదా? అట్లా రాశాను. ఓకే, ఇంటూ 2 కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా పై మైనస్ ఏ బై 4. ఓకేనా? సో మల్టిప్లై చేస్తాను చూడండి, 2 ఇంటూ 2 4 కాస్ ఆఫ్ ఆర్డర్లో రాస్తున్నాను చూడండి, పై మైనస్ ఏ బై 4 ముందు రాశాను, ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఓకే, అర్థమైందమ్మా? సో ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అదే కదా ఆర్హెచ్ఎస్. చూడండి, 4 కాస్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. సో వచ్చిందా? అర్థమైందా? సో ఈ మెథడ్స్ అన్నీ కూడా ఐఎంపీ అమ్మా. ఓకే, జాగ్రత్తగా చేయండి. సో కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఇది ప్రూవ్ చేయవలసింది. ఓకేనా? సో కాస్ ఏ బై 2 ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. సో ఇది కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2 ప్లస్ కాస్ సి బై 2ని అట్లా వదిలేసాం. సో ఇక్కడ కాస్ సి బై 2ని కాస్ 90 మైనస్ థీటా అని రాసాం. కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేసాం, ఏ ప్లస్ బి బై 4. సో సైన్ ఏ కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటాగా సైన్ ఏలో ఉంది. ఏ అనుకుంటే 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. చూడండి, పక్కన ఫార్ములాస్ రాశాను. సో ఫార్ములా అప్లై చేసాం. సో సింప్లిఫై చేసాం. ఓకే, అర్థమైందా? క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేస్తాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్. ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా, అర్థమైందా? ఇందులో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఐఎంపీ. ఓకే, ఈ ఎక్సైజ్కి వచ్చి. ఓకేనా? సో మీకు అక్కడ ట్రయాంగిల్ ఏబిసిని ఎలా కన్వర్ట్ చేస్తున్నామో, అక్కడ ఏమి అప్లై చేస్తున్నామో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయించాలి. ఓకే, సో 4 కాస్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4 ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్, 5th సెకండ్ వన్ అమ్మా. ఫస్ట్ రోమన్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2. ఇందాక ఏంటి మనకి ఇచ్చిన ప్రాబ్లము, కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2. ఇప్పుడు మైనస్ ఇచ్చారు చూడండి, అక్కడే మారుస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. ఓకేనా? సో సొల్యూషన్ కాస్ ఏ బై 2, ఒకసారి చూడండి, కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 మైనస్ కాస్ సి బై 2. ఓకేనా? సో ఇది ప్రాబ్లం. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయండి, సేమ్ మెథడ్. ఓకేనా? కాస్ సి ప్లస్ కాస్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2. సో ఏ బై 2 ప్లస్ బి బై 2 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 బై 2. ఓకే, కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి బై 2 ఫార్ములా అప్లై చేసాం, మైనస్ కాస్ సి బై 2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసేయండి. సో 2 కాస్ ఆఫ్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి బై 2 ఇంటూ 2 అంటే 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4 మైనస్, చూడండి సీని ఏమని రాస్తున్నానంటే కాస్ 90 మైనస్ ఏ ప్లస్ బి బై 2 రాయచ్చు కదా, తెలుసు కదమ్మా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఏ ప్లస్ బి బై 2 ఏమవుతుంది 90, 180 బై 2 కదా, 90 మైనస్ సి బై 2 కదా. ఓకే, 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, సి బై 2 కావాలి నాకు. ఓకే, చెప్పనా ఒకసారి మళ్ళీ అది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180. మనకి ఏం కావాలి, సి బై 2 కావాలి. సో 180 బై 2 మైనస్ ఏ ప్లస్ బి బై 2. ఓకేనా? ఓకే, అర్థమవుతుందా? అంటే 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2. సో ఇది గుర్తొచ్చేయాలి మీకు, సి బై 2 అంటే 90 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అని. ఓకే, సో చూడండి 2 కాస్ ఏ ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 4
సో ఇక్కడ చూడండి కాస్ 90 మైనస్ థీటా అంటే ఏమవుతుందమ్మా సైన్ థీటా కదా, కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటానా అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 2 సేమ్ మెథడ్ ఇదొకట్లాగే. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 మైనస్ ఇది చూడండి సైన్ ఏ, మళ్ళీ సైన్ ఏకి 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 అంటే ఏ ప్లస్ బీ బై 2 బై 2 అంటే 4 కదా, ఇంటూ కాస్ అర్థమవుతుందా 4 ఏ మైనస్ బీ బై ఏ ప్లస్ బీ బై 4 2 సైన్ ఏ కాన్స్టెంట్ ఏ మారదు 2 సైన్ ఏ బై 2 ఇంటూ కాస్ ఏ బై 2 సైన్ ఏకి ఫార్ములా అర్థమైందా 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 2 ఇంటూ 2 అంటే 4 సో 2 ఇంటూ 2 4 ఓకేనమ్మా అర్థమైందా. నెక్స్ట్ సో రెండిట్లో ఏమైనా కామన్ తీర్చే చూడండి 2 కాస్ ఏ ప్లస్ బీ బై 4 కామన్ తీర్చు. సో కామన్ తీస్తే ఏమవుతుంది 2 కాస్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కామన్ తీస్తే కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 మైనస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4. ఓకే అర్థమైందా. మళ్ళీ ఇక్కడ సైన్ థీటా ఏమని రాయొచ్చు కాస్ 90 మైనస్ థీటా అని రాయొచ్చు ఓకేనా. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 మైనస్ సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా అని రాస్తున్నాం అర్థమవుతుందమ్మా. సో 90 ఏమని రాయొచ్చు పై బై 2 అని రాయొచ్చు ఏ ప్లస్ బీ బై 4 ఓకే అర్థమైందా. ఇక్కడ సైన్ థీటాని కాస్ 90 మైనస్ థీటా అని రాసామంతే ఏం లేదు ఓకే. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బీ బై 4 మైనస్ ఇది కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ ఫార్ములా అప్లై చేద్దాము నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లస్ బీ బై 4 ఓకేనా. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏంటమ్మా మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అదే కదా. సో 2 కాస్ ఏ ప్లస్ బీ బై 4 ఫార్ములా రాస్తున్నాను చూడండి మైనస్ 2 సైన్ కాస్ సి మైనస్ కాస్ డి మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఓకే ఏ బై 4 మైనస్ బీ బై 4 ప్లస్ పై బై 2 మైనస్ ఏ బై 4 మైనస్ బీ బై 4 ఓకేనా. ఇక్కడికి మైనస్ ఉంది కదా మైనస్తో మల్టిప్లై చేశాను అంతే బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 సో ఏ బై 4 మైనస్ బీ బై 4 మైనస్ కదా మైనస్ పై బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై 4 ఓకే ప్లస్ బీ బై 4 ఓకేనా బై 2 ఓకే. సో అర్థమైందా కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా ఓకేనా. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ మైనస్ 2 సైన్ ఏమైనా క్యాన్సిల్ అవుతుంది చూడండి ప్లస్ ఏ బై 4 మైనస్ ఏ బై 4 క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా. సో ఏం మిగిలింది మైనస్ బి అంటే మైనస్ 2b అంటే పై మైనస్ పై బై 4 పై బై 2 మైనస్ 2b బై 4 బై 2 ఓకే ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలింది చూడండి ఒకసారి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతున్నాయి ప్లస్ బీ బై 4 మైనస్ బీ బై 4 క్యాన్సిల్ అయిపోయింది 2a బై 4 కదా అంటే 2a బై 4 మైనస్ పై బై 2 బై 2 ఓకే. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ మైనస్ 2 సైన్ చూడండి ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ కూడా 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఏంటి పై మైనస్ బీ బై 2 ఇంటూ 2 అంటే 4 ఓకే. సైన్ ఆఫ్ ఇక్కడ ఏం మిగులుతుంది ఏ మైనస్ పై బై 2 ఇంటూ 2 4 ఓకే అర్థమైందా. సో నెక్స్ట్ చూడండి 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 ఇంటూ మైనస్ 2 సైన్ పై మైనస్ బీ బై 4 దీని ఇట్లాగే వదిలేండి దీన్ని సైన్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి అంటే ఏమవుతుంది పై మైనస్ పై కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై మైనస్ ఏ బై 4 సో మనకు ఆర్హెచ్లో పై మైనస్ ఏ అని రావాలి సో అందుకోసం మల్టిప్లై చేశాను. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఏమవుతుంది మైనస్ సైన్ థీటా కదా చూడండి సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అక్కడ ఏమైంది లాస్ట్ ప్రాబ్లంలో ముందు ప్రాబ్లంలో కాస్ ఆఫ్ మైనస్ థీటా ప్లస్ కాస్ థీటా ఓకే. సో 2 కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ బై 4 సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది సో 2 సైన్ ఆఫ్ పై మైనస్ బీ బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4 ఓకే అర్థమైందమ్మా
సో 2 cos ఆఫ్ పై ప్లస్ బీ బై 4 ఏమని రాయొచ్చు, పై మైనస్ సి బై 4 అని రాయొచ్చు, ఇంటూ 2 sin ఆఫ్ పై మైనస్ బీ బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4. ఓకే, అర్థమైందా? సో మల్టిప్లై చేసేస్తున్నాను చూడండి. 4 cos చూడండి 4 cos పై మైనస్ ఏ బై 4 4 cos పై మైనస్ ఏ బై 4, సారీ ఇక్కడ తప్పు వచ్చింది చూడండి, 4 cos పై మైనస్ ఏ బై 4 కాదు, 2 cos పై మైనస్ సి బై 4 కదా. ఇక్కడ మల్టిప్లై చేసాం కదా, మల్టిప్లై చేసాను మొత్తం అంతా 2 × 2 4. సో 4 cos పై మైనస్ సి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ బి బై 4 ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఏ బై 4. ఓకే, సో ఇది మనకు వచ్చింది కదా. ఓకేనా? కానీ మనకి ఏం రావాలి, పై ప్లస్ రావాలి కదా. మనకేంటి ఆన్సర్లో ఆర్హెచ్ ఏం రావాలి, పై ప్లస్. చూడండి, కాస్ పై ప్లస్ ఏ బై 4 కాస్ పై ప్లస్ బి బై 4 రావాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 4 ఆర్డర్లో రాస్తున్నాను చూడండి. 4 sin పై మైనస్ ఏ బై 4 ఇంటూ సైన్ పై మైనస్ బి బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఓకే, అర్థమైంది కదా, అదే రాశాను, ఆర్డర్లో రాశాను అంతే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ సైన్ తీటాని కాస్ 90 మైనస్ తీటా అని రాస్తున్నాను. సైన్ తీటాని పై మైనస్ సైన్ తీటా అనుకుంటే దీన్ని పై మైనస్ కాస్ 90 మైనస్ తీటా అని రాయొచ్చు కదా సైన్ తీటాని. సో కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ పై మైనస్ ఏ బై 4 రాయొచ్చు కదమ్మా. ఓకే, అర్థమైందా? ఈ సైన్ తీటాని కాస్ 90 మైనస్ తీటా అని రాశాను, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దీని కూడా పై మైనస్ బీని కూడా ఈ సైన్ తీటాని కూడా కాస్ 90 మైనస్ తీటా అని రాస్తున్నాను చూడండి. సో పై బై 2 మైనస్ పై మైనస్ బీ బై 4. ఓకే, సైన్ తీటాని కాస్ 90 మైనస్ తీటా అని రాశాను అంతే. పై బై 2 అంటే 90 కదా, 90 మైనస్ తీటా అని రాశాను, ఇంటూ కాస్ ఆఫ్ ఈ పై మైనస్ సీని ఇట్లానే వదిలేండి, ఎందుకంటే మనకు ఆర్హెచ్లో కాస్ ఆఫ్ పై మైనస్ సీఏ కదా రావాల్సింది. ఓకే, సో ఇది ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం చేస్తున్నాం చూడండి. ఇక్కడ కాస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, కాస్ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, 2π వస్తుంది ఇక్కడ కదా, 4 కదా ఎల్సిఎం, మైనస్ పై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై 4. ఓకే, అర్థమైందా? సో సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేయండి, 4 ఎల్సిఎం. సో 2π మైనస్ పై ప్లస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, బి ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఓకేనా, అర్థమైందా? సో 4 కాస్ ఆఫ్ 2π మైనస్ పై అంటే పై ప్లస్ ఏ బై 4 ఇంటూ కాస్ ఆఫ్ 2π మైనస్ పై అంటే పై ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. చూడండి, ఇదేనా ఆర్హెచ్ఎస్. సో ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అర్థమైందా? ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, చూడండి ఆర్హెచ్ఎస్ ఇదేనా, 4 కాస్ పై ప్లస్ ఏ బై 4 ఇంటూ కాస్ పై ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఇదే కదా వచ్చింది మనకి. చూడండి ఒకసారి, 4 కాస్ పై ప్లస్ ఏ బై 4 ఇంటూ కాస్ పై ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. సో ఈజ్ ద ఆర్హెచ్ఎస్. ఓకేనా? సో ఇక్కడ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఒకసారి మైండ్లో పెట్టుకోండి. పై మైనస్ సి వచ్చిందని కంగారు పడద్దు. ఓకేనా? సో ఈ సైన్ తీటాని ఇక్కడ కాస్ 90 మైనస్ తీటా అని రాసుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, కాస్ 90 మైనస్ తీటా అని రాసుకుని అప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి పై ప్లస్ ఏ బై 4 వస్తుంది. ఓకేనా? సో అర్థమైందా? చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఓకే, కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 కాస్ సి ప్లస్ కాస్ డి 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఫార్ములా అప్లై చేసాం. సో సింప్లిఫై చేసాం. ఈ కాస్ సి బై 2ని కాస్ 90 మైనస్ తీటా అని రాసాం అంతే. ఓకేనా? సైన్ తీటా, సైన్ ఏని 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2 సేమ్ ముందు ప్రాబ్లం లాగే. ఓకేనా? సో ఇక్కడ వరకు కామన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాస్ తీటా కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4ని కాస్ 90 మైనస్ తీటా అని రాసాం ఈ సైన్ తీటాని. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి.
సైన్ పై మైనస్ a/4ని ఎట్లా రాసాము, కాస్ 90 మైనస్ థీటా అని రాసాం. ఓకేనా? ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.